తెలంగాణ రాష్ట్రం నుంచి గతంలో ఒక వారం 10 రోజుల క్రితము కేవీఆర్ను అరెస్ట్ చేయడము, ఆ కేవీఆర్ సతీమణి విజయలక్ష్మి పైన బొబ్బిలికి సంబంధించినటువంటి ఏపీ పోలీసులు ముఖ్యంగా శ్రీనివాస్ సిఐతో పాటు ఇంకో కొంతమంది కానిస్టేబుల్ ఏ విధంగా మిస్బిహేవ్ చేశారో దానికి సంబంధించినటువంటి కేసు సరూర్ నగర్ పిఎస్లో నమోదు కావడం జరిగింది. దాని తర్వాత కౌంటర్ కేసు ఏపీలో ఫైల్ చేశారు. యాక్చువల్గా ఏపీ పోలీసులు ఏం చేయాలి? ఇప్పుడు జ్యురిడిక్షన్ ఎక్కడ జరిగింది? సరూర్ నగర్ పిఎస్ పరిధిలో ఎవరైతే కేవీఆర్ను అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ విధులకు ఆటంకం కలిగిస్తే అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. కానీ వీళ్ళు ఏం చేసినట్టు తెలివిగా ఏపీలో ఎక్కడైతే వీళ్ళు కేవీఆర్ను అరెస్ట్ చేశారో ఆ పిఎస్లోనే మా విధులకు ఆటంకం కలిగించి చెప్పేసి ఒక 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో దాని తర్వాత నిన్న మేమందరం కూడా విజయలక్ష్మి గారు ఎవరైతే కేవీఆర్ సతీమణి అన్న ఇట్లా ఉమెన్ కమిషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే మీ అందరం కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉమెన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులతోటి ఆ మెంబర్స్ తోటి కూడా మేము భేటీ కావడం జరిగింది. అక్కడ వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాం. సో దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్. తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్స్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్. పిటిషన్ సీకింగ్ ఇంటర్వెన్షన్ అగెన్స్ట్ ఇల్లీగల్ కండక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అఫీషియల్స్, unlawful trespass into my residence, violation of my dignity as a woman, intimidation, assault and retaliatory registration of a 0 FIR against me అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రతి పాయింట్ మెన్షన్ చేస్తూ దీనిలో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి చాలా ఎవిడెన్స్ కూడా అడగడం జరిగింది. అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి CCTV ఫుటేజ్ కావచ్చు, ఆ అమ్మాయి మీద పెట్టినటువంటి కేసు సంబంధించిన అమ్మాయి పెట్టినటువంటి కంప్లైంట్, అదేవిధంగా FIR కాపీ, CCTV ఫుటేజ్, సో అన్నీ కూడా ఉమెన్ కమిషన్కు సబ్మిట్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు ఈరోజు రేపు దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత మరి ఎవరికి నోటీసులు ఇస్తారు ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ ఈ అంశంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒక పోలీస్ అఫీషియల్ ఒక అమ్మాయి పట్ల, ఒక మహిళ పట్ల మిస్బిహేవ్ చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి అది ఎంతవరకు దారిస్తుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అరెస్ట్ చేయడము, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉండడము, సో ఇవన్నీ చూసి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో కేవీఆర్ అరెస్ట్ చేయడాన్ని ఎవరు తప్పటో మీరు లీగల్గా కోర్టు ద్వారా వచ్చినప్పుడు 100% కోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకొని రావడం జరిగింది. మరి మీరు ఒక యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం చేయాలి కదా. ప్రొసీజర్ ప్రకారం చేయకుండా ఈరోజు ఆయన తప్పించుకోపోయిండని చెప్పేసి ఏదేదో కారణాలు చెప్పేసి ఆయన దొరకలేదు, 3 సార్లు నోటీస్ ఇచ్చామని చెప్పేసి ఏవేవో కారణాలు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఒక సరైనటువంటి రీజన్స్ కాదు. వాళ్ళు డైరెక్ట్గా సివిల్ డ్రెస్లో వచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఆయన ఇంట్లో ఉన్నాడు అన్నప్పుడు మరి సివిల్ డ్రెస్లో ఎందుకు పోవాలి? పోలీస్ డ్రెస్ వేసుకొని ఇమీడియట్గా పోయి వాళ్ళ ఐడి కార్డు చూపించాలి కదా. మేము ఇక్కడ పోలీసులము, ఇగో నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ద్వారా ఇష్యూ అయిందమ్మా, ఇబ్బంది అవుతుంది, మీరున్నప్పుడే మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆమెకు చెప్పి చేయాలి. కానీ మెడబట్టుకొని గొర్ర 3 ఫ్లోర్ల పైన వాళ్ళు ఉంటారు. 3 ఫ్లోర్స్ గుంజుకొస్తుంటే వాళ్ళు రౌడీలా తెలియదు, గుండాలా తెలియదు, ఎవరో తెలియనప్పుడు తన భార్య ఏం చేస్తుంది? 100% ఎవరున్నా ఆ భార్య ప్లేస్లో ఇంకెవరున్నా కానీ పిల్లలు, చిన్న పిల్లలు కూడా అడ్డుకున్నారు. మా నాన్నను ఏ విధంగా మీరు ఎట్లా గుంజుకోపోతుందని చెప్పేసి పిల్లలు కూడా అడ్డుకున్నారు కదా. మరి ఇంత అడ్డుకుంటే దానికంటే విధులకు ఆటంకం కలిగించారు. మీరు నిజంగా పోలీసులు అయితే మరి చూపించాలి, మొత్తం చూపించి తీసుకుపోవాలి. అలా చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తానంటే ఎట్లా? ఆ దుర్మార్గంగా వ్యవహరించే కాకుండా ఇప్పుడు అమ్మాయి పైన కేసు పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గం చూడండి. ఇది ఏపీలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనగా మేము చూస్తా ఉన్నాం. సో నేను అదే అడుగుతున్నాను. నేను ఒక అమ్మాయి మీద కేసు పెడితే ఎవరికైనా సరే ఇలాంటి మాటలే వస్తాయి. నేను గతంలో మొన్న మాట్లాడినా కదా, దానికి నేను కట్టుబడే ఉన్నా. నేనేం తప్పు మాట్లాడినని చెప్పట్లే. ఎందుకంటే ఒక ఆల్రెడీ భర్తను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేటువంటి కేవీఆర్ సతీమణిని కూడా మీరు అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం భయపెడుతున్నారా? వాళ్ళని భయపెట్టి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని రోడ్ల పాలు చేద్దామని చూస్తున్నారా? అందుకే 100కు 100% మేము అట్లా మాట్లాడినాం, బరాబర్ అట్లే మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు అయినా సరే, లోకేష్ అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, మీరు పాలకులు కదా, మీకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఇదే రోజు చాలామంది ఏమంటున్నారు, వాళ్ళకి తెలియకుండా ఎట్లా వాళ్ళకి తెలిసి కేసు పెడతారు, అట్లా తెలియకుండా కేసు పెట్టి ఉండొచ్చు అని చెప్పేసి అనొచ్చు. కానీ
ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గమైన పాలన జరుగుతుంది కదా. ఒక గాదె సాయికృష్ణ సంబంధించినటువంటి లాకప్ డెత్ అంశం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రశ్నరావణ్ సంబంధించినటువంటి ఫేక్ కేసులు చూస్తా ఉన్నాం. గతంలో కిరణ్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, పోలీసులు టార్చర్ భరించలేక. లాకప్ డెత్ చాలా ఉన్నాయి. అట్లాంటి అన్ని దుర్మార్గమైన పనులు. నేను అదే అంటున్నాను, మీకు జగన్మోహన్ రెడ్డి మీద కనీసం ఆయన టచ్ చేసేటువంటి దమ్ము లేదు. కానీ ఇలాంటి అమాయకుల పైన మాత్రం మీ యొక్క ప్రతాపం చూపిస్తున్నారు. అది మొగతనమా అని అడిగినా బరాబర్ అడుగుతాం. ఎస్, మీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి, మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే అయితే ఆయన అరెస్ట్ చేయండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం ఉన్నాడు, ఏ ఒక్క అంశం దొరకడం లేదా, ఏ ఒక్క స్కామ్ దొరకడం లేదా? జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి ఎవరికి సంబంధం లేనటువంటి, రాజకీయాలకు సంబంధం లేకుండా జర్నలిజం చేసేటువంటి వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ పైన మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా అంటే ఎట్లా? మా చేతిలో మీడియా ఉంది కదా, మా చేతిలో కమ్మ మీడియా ఉంది కదా, మేము చేసి చెప్తే ఈయనే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు అసత్యాలు అర్ధసత్యాలు ప్రచారం చేస్తామని చెప్పేసి ఈరోజు ఇష్టారీతిన కేసులు పెట్టేస్తున్నారు. ఇది మీకు తగునా అని ఈరోజు మీరు ఏ అవునన్నా కాదన్నా